ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఆలకించటానికి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. గమనించండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మీరు లైక్ చేయటం వలన మన ఈ వాక్యం అనేది అనేకులకు చేరటానికి అవకాశం ఉంటుంది కనుక తప్పనిసరిగా మీరు చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. వాక్యం అయ్యేంతవరకు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రండి, దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథముల నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 26, 27 వచనాలు మనం చదువుకుందాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావం రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటము పడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడుదును. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఒక 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ, ఆమె గురించి వాక్యంలో రాయబడుతూ ఉంది. ఆమె ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. అనేక రకాలుగా ఆమె తనకున్నటువంటి రోగాన్ని కుదుర్చుకోవటానికి ప్రయాసపడ్డదంట. ఎక్కడికి వెళ్ళినా ఆమెకున్నటువంటి ఆ రక్తస్రావం అనేటువంటి రోగం తనకి తగ్గల. ఇంచుమించుగా 12 సంవత్సరాల నుంచి ఆమె ఈ వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆమె జీవితంలో నిరాశ, నిస్పృహ ఏమిటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఈ విషయంలో మంచి స్పెషలిస్టు అని చెప్పినటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళినా నాకున్నటువంటి బలహీనత తగ్గటం లేదు. ఇక నా జీవితంలో నేను బాగుపడనా? ఇక నా జీవితంలో సంతోషం అనేది నేను చూడలేనా? ఇక నా జీవితంలో అందరితో కూడా కలిసి నేను సంతోషించలేనా అని తనకు తానుగా ఎంతగానో వేదన పడుతూ ఉంది, ఎంతో బాధపడుతూ ఉంది. వాక్యంలో రాయబడుతూ ఉంది, ఆమె మరింత సంకటపడెను. అంటే మరింతగా ఆమె తనకున్నటువంటి బలహీనతను బట్టి బహుగా ఆమె బాధపడ్డట్లుగా, నెమ్మది లేనటువంటి స్థితిలో ఆమె తన జీవితాన్ని గడుపుతూ ఉంది. ఇక తన జీవితంలో ఆశలు లేవు. తన జీవితంలో నేను బాగుపడతాను అనేటువంటి ఆ ఆలోచన అయితే లేదు. కానీ ఒక రోజున యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆమె విన్నదంట. వాక్యంలో స్పష్టంగా రాయబడుతూ ఉంది. ఏమని విన్నది? యేసు ప్రభు వారి యొద్దకు వెళితే, ఆయన యొద్దకు వెళితే ప్రతి రోగము, అది ఎటువంటి బలహీనత అయినా ఆయన చేయి పెట్టగా ఆ బలహీనత వారిని విడిచి వెళ్ళిపోతూ ఉంది. కుంటివాళ్ళు బాగుపడుతున్నారు, గుడ్డోళ్ళు చూపు పొందుతున్నారు, పక్షవాయు కలిగిన వాడు లేచి నడుస్తున్నాడు, ఇంకా చాంద్ర రోగులు కలిగినటువంటి వారు అనేక మంది వారికి ఉన్నటువంటి బలహీనతల నుంచి విడుదల పొందుతున్నారు అని యేసు ప్రభు వారి గురించి ఆమె విన్నది. ఆమె ఎప్పుడైతే ఆ మాటలు విన్నదో తన హృదయంలో ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఆమెకి కలిగింది. ఏమిటి ఆ నమ్మకం అంటే, నేను ఆయన యొద్దకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టినా చాలు, నేను బాగుపడుదును అని
ఆమె ఆమె తన హృదయములో విశ్వసించిందంట. అంటే తన హృదయములో నమ్మకం ఉంచింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె యేసు ప్రభు వారి గురించి విన్నది. ఈ రోజున యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి నీకు వినబడుతూ ఉంది, కానీ నీవు అదొక రకమైనటువంటి నిర్లక్ష్యంలో ఉన్నావు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి గురించి నీకు వినబడుతున్నప్పుడు, యేసు ప్రభు వారి గురించి ఆయన చేసిన కార్యాల గురించి నువ్వు వింటున్నప్పుడు, ఆయన యొద్దకు నువ్వు రావటానికి ఇష్టపడాలి. నీకున్న సమస్యల నుంచి నువ్వు విడుదల పొందటానికి ఇష్టపడాలి. అంతేకాదు, యేసు ప్రభు వారి యొద్దకు రావటం వలన నీకున్నటువంటి సంకటములన్నీ కూడా కుదుర్చబడతాయి. అంతేకాకుండా ఆయన యొద్దకు రావటం వలన నీ జీవితంలో అప్పటి వరకు నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీకు, అప్పటి వరకు సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్న నీకు, ఎప్పుడైతే యేసయ్య యొద్దకు నువ్వు రాగలుగుతావో, యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి ఆయన మాటలు నువ్వు ఎప్పుడైతే వినగలుగుతావో, అప్పుడే నీ జీవితంలో పరిపూర్ణమైనటువంటి సమాధానం, పరిపూర్ణమైనటువంటి నెమ్మదిని దేవుడు నీకు ఇవ్వగలిగినటువంటి సర్వశక్తిమంతుడు ఆయన. ఈమె యేసు ప్రభు వారి గురించి విన్నది. యేసు ప్రభు వారి గురించి విని ఆమె ఏం చేసిందో తెలుసా అండి? ఆయన ఎదుటికి రావటానికి ధైర్యం చాలక ఆమె వెనుక తట్టు నుంచి వచ్చి విశ్వాసముతో, దేవుని బిడ్డలారా, చాలా స్పష్టంగా రాయబడుతూ ఉంది, ఆమె విశ్వాసంతో వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టిందంట. ఆయనకు వస్త్రపు చెంగు ఎప్పుడైతే ఆమె ముట్టిందో, వెనువెంటనే ఆమెలో రక్తధార కట్టబడ్డట్లుగా ఆమె గుర్తించిందంట. వాక్యంలో ఆ మాటలు కూడా చాలా స్పష్టంగా రాయబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, విశ్వాసంతో యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళింది, విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగును తాకింది. వెనువెంటనే 12 సంవత్సరాల నుండి ఆమె బాధపడుతున్నటువంటి ఆ యొక్క రక్తస్రావం కలిగినటువంటి ఆ రోగము నుండి ఆ రోజు విడుదల పొందినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడుతూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొద్దకు వస్తున్నటువంటి నీవు ఆయన యొద్దకు ఎలా రావాలి అంటే, ఇదిగో ఈ రక్తస్రావం కలిగినటువంటి రోగి ఎలాగైతే ప్రభు దగ్గరికి వచ్చిందో, ఆమె ఎలా వచ్చిందో తెలుసా? నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టినా చాలు, నేను బాగుపడతాను అంటే తన హృదయంలో ఒక బలమైన నమ్మకం, ఒక బలమైన విశ్వాసం తన హృదయంలో ఉంది కనుక ఆమె విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చింది. ఈరోజు నీ జీవితంలో కార్యాలు ఎందుకు జరగటం లేదు? మేలు ఎందుకు పొందుకోలేకపోతున్నావు? నీకున్న సమస్యల నుండి ఎందుకు విడుదల పొందలేకపోతున్నావు అంటే ఒక్కటే కారణం. దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గరకు వస్తున్నావు, కానీ సరైనటువంటి విశ్వాసం, సరైన నమ్మకం అనేది నీకు లేకపోవటాన్ని బట్టే నీ జీవితంలో నువ్వు కార్యాలు చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడుతూ ఉంది, హెబ్రీ పత్రికలో, విశ్వాసం లేకుండా ఎవడునూ దేవునికి ఇష్టడు కాలేడు అని వాక్యంలో రాయబడుతూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆ తల్లి, ఆ రక్తస్రావం కలిగినటువంటి ఆ రోగి యేసు ప్రభు వారి యొద్దకి విశ్వాసంతో వచ్చింది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని యేసు ప్రభు వారు కూడా అక్కడ మాట్లాడినట్లుగా వాక్యంలో రాయబడుతూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య యొద్దకు వచ్చేటువంటి నీవు ఒకవేళ ఏ సమస్యలో ఉన్నావో దేవుని సేవకుడిగా నాకు ఒకవేళ తెలియకపోవచ్చు, కానీ సమస్తాన్ని ఎరిగినటువంటి సర్వశక్తిమంతుడైన యేసయ్యకి నీ ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసు. అయితే నువ్వు ఆయన యొద్దకు వచ్చేటువంటి విధానం ఎలా ఉండాలంటే, నేను ప్రభు దగ్గరికి వెళుతున్నాను, ఆయన తప్పనిసరిగా నా సమస్యల నుంచి నన్ను విడిపిస్తాడు, నాకున్నటువంటి బంధకాల నుంచి నన్ను విడిపిస్తాడు, నాకున్నటువంటి ఈ యొక్క బాధ నుంచి, ఈ వ్యాధి నుంచి నన్ను తప్పనిసరిగా విడిపిస్తాడు అని ఒక మంచి విశ్వాసంతో, బలమైన నమ్మకంతో నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే, దేవుని బిడ్డలారా, నీ విశ్వాసాన్ని బట్టి అద్భుతాన్ని చూస్తావు. నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో కార్యాన్ని నువ్వు చూస్తావు. దేవుని బిడ్డలారా, డాక్టర్లకు అసాధ్యమైనది, డాక్టర్లకు చేతకానిది, డాక్టర్ల వల్ల కానిది ఆమె, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె పరిపూర్ణంగా విడుదల పొందినట్లుగా లేఖనాల్లో రాయబడుతూ ఉంది, స్పష్టంగా రాయబడుతూ ఉంది. ఆమె ఎన్నో వైద్యశాలకు తిరిగిందంట, ఎన్నో తిప్పలు పడ్డదంట. మనము కూడా ఏం చేస్తామంటే, మనకున్నటువంటి డబ్బును బట్టి ముందు మంచి మంచి హాస్పిటల్కి వెళతాం.
అక్కడికి వెళ్ళి మనకున్నటువంటి ధనమంతా కూడా మనం ఖర్చు పెడతాం. అక్కడికి పోయినా లాభం లేనప్పుడు ఇంకొక చోటకి వెళ్తాం. ఇంకో చోటకి వెళ్ళినా లాభం లేనప్పుడు ఇంకెవరైతే మంచి నిపుణత కలిగినటువంటి వారు ఉన్నారో వారి దగ్గరికి వెళ్తాం. వారు కూడా చేతులు ఎత్తేసిన తర్వాత అప్పుడు మనకి ఎవరు గుర్తొస్తారంటే ఎవరు గుర్తొస్తారండి? బాధలో దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు ఏనాడు కూడా దేవుని సన్నిధికి రానటువంటి నువ్వు నీకున్న సమస్యను బట్టి, నీకున్న బాధను బట్టి, నీకున్న రోగాన్ని బట్టి, నువ్వు ఆ రోజున ప్రభు దగ్గరికి రావటాన్ని బట్టి, విశ్వాసంతో రావటాన్ని బట్టి ప్రభు నీ విశ్వాసాన్ని చూసి, దేవుని బిడ్డలారా, నీకున్నటువంటి సంకటమును, నీకున్నటువంటి రోగమును ఆయన కుదర్చగలిగినటువంటి వాడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ఆయన యొద్దకు వస్తే నువ్వు విడుదల పొందుతావు. ఆయన యొద్దకు వస్తే నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన యొద్దకు వస్తే నీకు రక్షణ కలుగుతుంది. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు యొద్దకు రండి, విశ్వాసంతో ప్రభు యొద్దకు రండి, బలమైన కార్యాలు పొందుకోండి. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల సమయంలో వాక్యాన్ని ఆలకించిన ప్రతి ఒక్కరికి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను రక్షించును. కనుక ప్రభునందు విశ్వాసం ఉంచండి, కార్యాలు పొందుకోండి. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున వాక్యాన్ని ఆలకించిన ప్రతి బిడ్డకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలకు తప్పనిసరిగా మాకు తెలియపరచండి. మా ఫోన్ నెంబర్ 8374662217. మరొక ఫోన్ నెంబర్ 9492110979. తప్పనిసరిగా మీ ప్రార్థన అవసరతలను తెలియపరచండి. అద్భుతంగా దేవుని సమాధానాన్ని మీరు పొందుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఇక ఈ సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. సెలవు.